ఎండ్ టైమ్ అవేర్నెస్ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ అంత్య దినములలో కొందరినైనా ప్రభావితం చేయాలి, సత్యమైన మార్గమును తెలియజేయాలని ఆశ కలిగి ఇప్పటికే ఎందరినో ప్రభావితము చేసిన లియోనార్డ్ రేవన్ హిల్ గారు రచించిన వై రివైవల్ టెరీస్, ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ఈ శీర్షికలో మొదటి చాప్టర్ మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈరోజు ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ఈ శీర్షికలో రెండవ చాప్టర్ ప్రార్థన నిత్యత్వమును గట్టిగా పట్టుకొనుము. అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా అంటున్నాడు, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఏ వ్యక్తియు ప్రార్థన జీవితము కంటే గొప్పవాడు కాలేడు. ప్రార్థించని సంఘ కాపరి చెలగాటమాడుతున్నాడు. ప్రార్థించని ప్రజలు త్రోవ తప్పిపోతున్నారు. ఒకని తలంతులను ప్రదర్శించడానికి ప్రసంగ వేదిక ఒక ప్రదర్శనశాల కావచ్చు, కానీ ప్రార్థనా స్థలంలో అటువంటి ప్రదర్శనలకు తావే లేదు. అనేక విషయాలలో సంఘం బలహీనమైపోయింది. మరి ముఖ్యముగా ప్రార్థన విషయంలో పూర్తిగా బలహీనపరచబడింది. మనకు కార్యనిర్వాహకులు అనేకులు ఉన్నారు, కానీ మొరపెట్టువారు కొందరే. కాపరులు అనేకులు ఉన్నారు, కానీ యుద్ధము చేసే జట్టి అయిన వారు కొందరే. భయాలు అధికంగా ఉన్నాయి, కానీ కన్నీరు మాత్రం స్వల్పమే. ఆడంబరాలు అధికంగా ఉన్నాయి, ఆత్మదాహం కొంచెమే. జోక్యం చేసుకునేవారు అనేకులున్నారు, కానీ విజ్ఞాపనకర్తలు కొందరే. రచయితలు అనేకులు కలరు, కానీ పోరాడువారు కొందరే. ఒక్క ప్రార్థించే విషయంలో ఓడిపోతే ప్రతి చోట ఓడిపోతాం. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి దర్శనం మరియు ఆత్మదాహం, ఇవి రెండు అవసరమైనవి. ఇవి రెండు కూడా జన్మించేది, పోషింపబడేది ప్రార్థనలోనే. ప్రసంగం ఎవరో కొద్ది మంది చేయగలిగేది, కానీ ప్రార్థన ప్రతి వారు చేయగలిగినది. ఆత్మ సంబంధమైన విషయాలలో పరిపక్వత లేని వారు రాత్రి కూటములకు అనగా ఆల్ నైట్ ప్రేయర్స్కి రాలేరు. అది కేవలం ప్రార్థన కూటమే కదా అని అంటారు. మన బోధ సాతానును భయపెట్టలేదు. ప్రార్థన తప్ప సాతానును భయపెట్టి వణికించింది చరిత్రలో మరొకటి లేదు. మీరు దేనిని భూలోకమందు బంధింతురో అది పరలోకమందు బంధించబడును. మీరు దేనిని భూలోకమందు విప్పుదురో అది పరలోకమందు విప్పబడును అని ఈ బాధ్యత మన మీద ఉన్నప్పటికీ బంధించుట మరియు విప్పుట అను వీటిని గూర్చి తెలిసినది చాలా తక్కువ. వీటిలో నీ ఒక్కటైనా చేసిన దాఖలు ఉన్నాయా? దేవుడు తన శక్తి విషయంలో తప్పిపోలేదు. అయితే దేవుని కొరకు అధికంగా పని చేయాలంటే నీవు అధికంగా దేవునితో ఉండాలి. నరకం వైపు ఈ లోకం చాలా వేగముగా ప్రయాణిస్తుంది. ఈ వేగముతో పోలిస్తే వడిగా ప్రయాణించుచున్న విమానం కూడా మనకు తాబేలు వలె కనిపిస్తుంది. అయినప్పటికీ రాత్రి నిద్ర మానుకొని పడకను విడిచి ప్రపంచాన్ని కదిలించే ఉజ్జీవము కొరకు కనిపెట్టిన సమయము మన జీవితంలో ఒక్కటైనా కనబడుతుందా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అటువంటి గుర్తు మన జీవితంలో ఎక్కడైనా ఉందా? అయ్యో, మనకి ఏమాత్రం కనికరం లేదు. వేదికపై గంభీరంగా ప్రవర్తించుటయే అభిషేకమని, ఆర్భాటముతో చెయ్యి ధ్వనులనే నాట్యమాడుటయే ఉజ్జీవమని భ్రమపడుతున్నాం. ప్రార్థన యొక్క రహస్యము రహస్యంగా ప్రార్థించుటయే. పాపము చేయు వ్యక్తి ప్రార్థించుట మానును, ప్రార్థించే వ్యక్తి పాపము చేయుట మానును. మనము దరిద్రులమును దివాలా తీసిన వారమైనప్పటికీ మన మోకాలు ఇంకనూ వంగుటలేదు. ప్రార్థన గంభీరంగా సామాన్యమైనది మరియు సామాన్యంగా గంభీరమైనది. పసిపాపల పెదవులు కూడా ప్రయత్నించగల సాధారణమైన పదజాలమే ప్రార్థన. ఇది సంభాషణ సరిహద్దులను దాటి అనగా మాటలను దాటి మానవ పదజాలమంతటిని ఖాళీ చేయగలిగినంత ఔన్నత్యమైనది. విస్తారమైన మాటలు ఉపయోగించుట చేత దేవుడు ప్రభావితుడు కాడు. పాత నిబంధనలో ఒక వ్యక్తి ప్రాముఖ్యమైన విజ్ఞాపనకర్తలలో ఒకరికి మాటలు లేకుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను.
ఇక్కడ భాషా ప్రవీణులు లేరు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులు ఉన్నవి. మన పితరుల యొక్క విశ్వాసమును పక్కన పెట్టి మనం చూస్తున్న, మన ఎదుట ఉన్న మన తోటి వారి అపస్మారక విశ్వాసమును వంట పట్టించుకొని మనము దిగజారిపోయాం. వ్యాపారస్తునికి పెట్టుబడి ఎంత ప్రాముఖ్యమో విశ్వాసానికి ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యమైనది. ప్రస్తుతం ఈ కాలంలో ఈ నవీన సంఘ వ్యవస్థలో చింతకు ప్రధాన కారణం ధనం, ఫేమ్. ఆ రోజు ఆధునిక సంఘంలో వారికి అధికంగా ఏది శోధించిందో అది ఈ నవీన సంఘంలో అత్యల్పంగా బాధిస్తుంది. మనపై ఉన్న ఒత్తిడంతా చెల్లించుటపైనే, చూపించుకొనుటపైనే ఉంది, కానీ వారి ఒత్తిడంతా ప్రార్థన పైనే. మన సొమ్ము చెల్లించగా స్థలాలు మన సొంతమైనవి, కానీ వారు ప్రార్థించగా స్థలం కంపించింది. నరకమును కంపింపజేసి ప్రపంచాన్ని తలకిందులు చేసే ఆత్మతో నింపబడవలసిన ప్రార్థనలు అనేకములు చేయవలసి ఉండగా ప్రస్తుతం అతి తక్కువ మంది ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ విధమైన ప్రార్థనకు ప్రత్యామ్నాయం ఏమీ లేదు. మనం ప్రార్థించాలి లేదా మరణించాలి. అవును, ఇలాంటి ప్రార్థనలేమి వల్లనే ఉజ్జీవం ఆలస్యం అవుతుంది. ప్రార్థననే ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తుంది. ఈ అంత్య దినములలో మనమే ఉజ్జీవానికి కారకులుగా నిలబడినట్లు ఈరోజే నిద్రను మానుకొని పడకను విడిచి మానవ పదజాలం అనే సరిహద్దులు దాటి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో, ఆడంబరాలు కాదు, ఆత్మదాహముతో, ఆత్మరోషముతో, అధికమైన ప్రార్థనతో దేవుని సన్నిధిలో గడుపుదుముగాక. మనమే ఈ తరానికి ఉజ్జీవ కారకులుగా నిలబడుదుముగాక. ఆమేన్. ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ఈ శీర్షికలో 2వ చాప్టర్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక చాప్టర్తో మీ అందరి ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను కమెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.